హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బుల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ సమ్మర్ స్పెషల్ కుల్ఫీ రెసిపీని చూపించబోతున్నాను. పాలు, కస్టర్డ్ పౌడర్, కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఉంటే చాలు కమ్మని కుల్ఫీ ఈజీగా రెడీ అయిపోతుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తినే ఈ కుల్ఫీని సింపుల్గా టేస్టీగా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటి ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా చిన్న మిక్సీ జార్ను తీసుకోండి. ఇలా తీసుకున్న మిక్సీ జార్లోనికి పావు టీ స్పూన్ వరకు కాజు పలుకులను వేసుకోండి, లేదంటే 6 నుంచి 10 కాజు పలుకులను వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు బాదం పలుకులు, 1 టీ స్పూన్ వరకు పిస్తా పప్పును వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మరీ మెత్తని పౌడర్లా కాకుండా కాస్త పలుకుగా ఉండేలా మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని పక్కన పెట్టేసేయండి. తర్వాత స్టవ్ వెలిగించి బౌల్ను పెట్టుకొని 1/2 లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకోండి. చిక్కటి పాలు అందుబాటులో లేనట్టయితే 1/2 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ను కూడా తీసుకోవచ్చు. ఇలా పాలను పోసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి హీట్ చేయండి. ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసేటందుకు మెయిన్ ఇంగ్రీడియంట్ కస్టర్డ్ పౌడర్. ఈ కస్టర్డ్ పౌడర్ ఈజీగా మార్కెట్స్లో అందుబాటులో ఉంటుంది, లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసి కూడా తీసుకోవచ్చు. ఈ లింకుని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నచ్చితే ప్రోడక్ట్ని క్లిక్ చేసి పర్చేస్ చేసుకోండి. కస్టర్డ్ పౌడర్ని కలిపేందుకు కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని అందులోనికి 3 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి. నేను వెనీలా ఫ్లేవర్ని తీసుకున్నాను. మీరు మీకు నచ్చిన ఫ్లేవర్లో ఉన్న కస్టర్డ్ పౌడర్ని తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న కస్టర్డ్ పౌడర్లోనికి 1/2 కప్పు వరకు పాలను తీసుకోండి. పాలు పోసుకున్న తర్వాత కస్టర్డ్ పౌడర్ ఎక్కడా ఉండలు లేకుండా మొత్తం చక్కగా కలిసేలా బాగా కలుపుకోండి. కస్టర్డ్ పౌడర్లో ఏమాత్రం ఉండలు ఉన్నా పాలల్లోకి పోసినప్పుడు ఉండలు కట్టేస్తూ ఉంటుంది, కాబట్టి ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిసేలా కలుపుకోండి. పాలు ఇలా ఒక పొంగు రాగానే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల వరకు కలుపుతూ మరిగించండి. ఇలా 5 నిమిషాల వరకు పాలను మరిగించడం ద్వారా పాలు కాస్త చిక్కబడతాయి. పాలు ఇలా చిక్కబడిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ను, కలిపి తీసుకున్న కస్టర్డ్ పాలను కూడా వేసి కస్టర్డ్ పాలు డ్రై ఫ్రూట్స్ మిక్స్ కలిసేలా బాగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మరొక 5 నిమిషాలు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. కస్టర్డ్ పాలను ఎక్కువసేపు మరిగించారంటే కస్టర్డ్ పౌడర్ మరీ ఎక్కువగా చిక్కబడుతుంది, కాబట్టి ఇలా మీడియం కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి కస్టర్డ్ పాలను పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. కస్టర్డ్ పాల కన్సిస్టెన్సీ ఇలా చిక్కబడితే సరిపోతుంది. తర్వాత కస్టర్డ్ పాలను గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ను తీసుకోండి. ఇలా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పాల మిశ్రమం మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా దగ్గర పడిపోతుంది. ఇలా రెడీ అయిన మిశ్రమాన్నంతా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్లా అయ్యేంత వరకు మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేసుకోండి. ఇలా కస్టర్డ్ పాల మిశ్రమం మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా జ్యూసీగా రెడీ అయిన తర్వాత 1/2 కప్పు వరకు చక్కెరను వేసుకోండి. మీరు తినే స్వీట్నెస్ని బట్టి చక్కెర క్వాంటిటీని కాస్త ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. చక్కెర వేసుకున్న తర్వాత మిక్సీ జార్పై మూతను పెట్టి మళ్ళీ మిక్సీని 1-2 డైరెక్షన్లో ఇస్తూ మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న కస్టర్డ్ పాలు ఇలా వస్తే సరిపోతుంది. ఇలా రెడీ అయిన కస్టర్డ్ పాలను పక్కన పెట్టేసేయండి. తర్వాత కుల్ఫీని ప్రిపేర్ చేయడం కోసం కుల్ఫీ మౌల్స్ను తీసుకొని ముందుగానే గ్రైండ్ చేసి తీసుకున్న కస్టర్డ్ పాలన్నింటినీ కుల్ఫీ మౌల్డ్లోకి సరిపడా పోసేయండి. మీ దగ్గర కుల్ఫీ మౌల్స్ అందుబాటులో లేకపోతే చిన్న చిన్న టీ గ్లాసుల్లోనైనా లేదా చిన్న చిన్న బౌల్స్లోనైనా ఈ కస్టర్డ్ పాలను పోసి ఫ్రీజ్ చేసి
ఐస్ క్రీమ్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కుల్ఫీని ప్రిపేర్ చేసే మౌల్స్ని కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ని పెట్టేస్తాను. మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఈ కుల్ఫీ మౌల్ని కవర్ చేయడం కోసం అల్యూమినియం ఫాయిల్ని తీసుకుంటున్నాను. మీకు ఈ అల్యూమినియం ఫాయిల్ అందుబాటులో లేకపోతే ఫుడ్ ర్యాప్తో కానీ లేదా ఏదైనా పాలిథిన్ కవర్తో కానీ ఇలా కుల్ఫీ మౌల్పై నీట్గా పెట్టేసి రబ్బర్ బ్యాండ్తో క్లోజ్ చేసేయండి. ఇలా కుల్ఫీ మౌల్స్ అన్నింటినీ నీట్గా క్లోజ్ చేసుకున్న తర్వాత కుల్ఫీ మౌల్స్కి మధ్యగా ఇలా చాకుతో కట్స్ పెట్టుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ని కుల్ఫీ మౌల్స్ మధ్యగా పెట్టేసేయండి. ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ అన్నింటినీ పెట్టుకున్న తర్వాత ఇలా రెడీ అయిన కుల్ఫీ మౌల్స్ను డీప్ ఫ్రీజర్లో పెట్టి 8 నుంచి 10 గంటల పాటు ఫ్రీజ్ అవ్వనివ్వండి. ఇలా 8 నుంచి 10 గంటల పాటు చక్కగా ఫ్రీజ్ అయిన తర్వాత ఒక్కొక్క కుల్ఫీ మౌల్ను తీసుకొని ముందుగా ప్యాక్ చేసిన రబ్బర్ బ్యాండ్ను అల్యూమినియం ఫాయిల్ను నీట్గా తీసేసి కుల్ఫీ ఈజీగా వచ్చేందుకు చిన్న గ్లాస్లో వాటర్ని తీసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న కుల్ఫీ మౌల్ని గ్లాస్లో కాస్త డిప్ చేశారంటే కుల్ఫీ ఈజీగా చేతిలోకి వచ్చేస్తుంది. ఇదే విధంగా మిగిలిన కుల్ఫీలన్నింటినీ ప్లేట్లోనికి తీసుకోండి. ఇలా తీసుకున్న కుల్ఫీలపై సన్నగా చాప్ చేసిన పిస్తా పలుకులను వేసుకుంటున్నాను. పిస్తా పలుకులు పూర్తిగా ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. అంతే, సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే కమ్మటి కుల్ఫీలను ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదూ. ఇలా ప్రిపేర్ చేసి కనుక పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఇచ్చారంటే ఎంతో ఇష్టంగా తింటారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ కుల్ఫీలను తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.